Hi everyone. Everyone talks about the problem solving skill, but the real skill is the way you explain your thought process. So general గా మనం ఏం చేస్తామంటే హండ్రెడ్స్ అండ్ హండ్రెడ్స్ ఆఫ్ ప్రాబ్లమ్ సాల్వ్ చేసాం లీక్ కోడ్లో ఒక క్వశ్చన్ చూస్తాం, ఇది ప్యాటర్న్ అని చెప్పేస్తాం, సాల్వ్ చేస్తాం, అయిపోతుంది అంతే. కానీ మీరు రియల్ ఇంటర్వ్యూస్లో మీరు మోస్ట్ ఎఫిషియెంట్ సొల్యూషన్ ఆ షీట్ మీద రాసినా కానీ మీరు దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతే దాట్ ఈస్ ద బిగ్గెస్ట్ రెడ్ ఫ్లాగ్ అన్నట్టు. ఉంటారంటే ఈ సొల్యూషన్ మంచిగా పట్టుకొని వచ్చిండు, అసలు వాడు ఏం అర్థం చేసుకోకుండా వచ్చేసిండు అని అనుకుంటారు అన్నట్టు. నేను నా ఎక్స్పీరియన్స్ నుంచి చెప్తా. నాకు అమెజాన్ ఇంటర్వ్యూ అయినప్పుడు నాకు కోడ్ రాయడానికి జస్ట్ 5 to 10 minutes పట్టింది అన్నట్టు. నెక్స్ట్ నా ఇంటర్వ్యూర్ ఏం చేసింది అని అంటే డిఫరెంట్ టెస్ట్ కేసెస్ ఇచ్చింది అన్నట్టు. అంటే ఒక 2 ఎగ్జాంపుల్స్ ఇచ్చి, సో ఈ ఎగ్జాంపుల్స్కి నువ్వు రాసిన కోడ్ బట్టి సొల్యూషన్ ఎట్లా తీసుకొస్తావో స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చెయ్యి అని అన్నది అన్నట్టు. దీన్ని జనరల్గా మనం ఐరన్ అని కూడా అంటాం అన్నట్టు. సో దీనికి నాకు ఒక 20 minutes పట్టింది అన్నట్టు. సో దాంతో పాటుగా కొన్ని ఇంటర్వ్యూస్ ఎలా ఉంటుంది అని అంటే మీరు ఒకటే ప్రాబ్లమ్కి డిఫరెంట్ అప్రోచెస్ చెప్తారు అన్నట్టు. సో బ్రూట్ ఫోర్స్ అని, ఎఫిషియెంట్ అని చెప్పేసి. సో అందులో మిమ్మల్ని మేజర్గా అబ్జర్వ్ చేసేది ఏంటంటే ఓకే బ్రూట్ ఫోర్స్ అప్రోచ్ రాసిళ్ళు, ఆ బ్రూట్ ఫోర్స్ అప్రోచ్ నుంచి మీరు టైం కాంప్లెక్సిటీ, స్పేస్ కాంప్లెక్సిటీ ఎట్లా డిరైవ్ చేస్తున్నారు అనేది అబ్జర్వ్ చేస్తారు. దాంతో పాటుగా మీరు ఎఫిషియెంట్ చేసేటప్పుడు అసలు ఏ డేటా స్ట్రక్చర్ వాడిలో, ఆ డేటా స్ట్రక్చర్ వాడడం వల్ల ఆ టైం కాంప్లెక్సిటీ, స్పేస్ కాంప్లెక్సిటీ ఎట్లా ఇంప్రూవ్ అయింది అది మీరు ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతున్నారా లేదా, సో ఇలాంటివి అబ్జర్వ్ చేస్తారు అన్నట్టు. సో అందుకే మీకు మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే మీరు రాసిన కోడ్ మీకు మంచిగా ఎక్స్ప్లెయిన్ చేయడం రావాలి. అండ్ ఇంకొకటి ఏంటంటే మీకు టైం కాంప్లెక్సిటీ, స్పేస్ కాంప్లెక్సిటీ ఎక్స్ప్లెయిన్ చేయడం, దాన్ని డిరైవ్ చేయడం అనేది రావాలి అన్నట్టు. దిస్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. సేమ్ గోస్ టు ద ప్రాజెక్ట్స్ ఆల్సో. ఏం చేస్తామంటే మన ప్రాజెక్ట్ వర్క్ చూసుకుంటాము, సో దానికి ఏమైనా లిమిటేషన్స్ ఉన్నా వాటిని నిక్టౌట్ చేసేస్తాం అన్నట్టు. సో రియల్గా ఇంటర్వ్యూస్ ఎట్లా అవుతుంది అంటే నా స్టార్ట్అప్ ఎక్స్పీరియన్స్ నుంచి చెప్తాం. మనం ఏవైతే లూప్ హోల్స్, లిమిటేషన్స్ అనుకుంటామో వదిలేస్తామో వాటి మీదనే మనల్ని క్వశ్చన్స్ అడుగుతారు అన్నట్టు. సో నీ ప్రాజెక్ట్కి ఈ డ్రాబ్యాక్స్ ఉన్నాయి కదా, ఈ లిమిటేషన్స్ ఉన్నాయి కదా, సో నువ్వు దీన్ని ఎట్లా ఇంప్రూవ్ చేస్తావు, ఒకవేళ దీనికి నెక్స్ట్ వర్షన్ ఒకవేళ నువ్వు చేస్తే దాన్ని ఎట్లా ఇంప్రూవ్ చేస్తావు, ఇట్లా అడుగుతారు. దాంతో పాటు ఏంటంటే నీ ప్రాజెక్ట్ యొక్క ప్రాబ్లమ్ స్టేట్మెంట్ ఉంటుందిగా, సో దానికి ఏంటంటే డిఫరెంట్ కేసెస్ ఇస్తారు అన్నట్టు. సో ఒకవేళ ఈ సిచ్యువేషన్ ఉంటే నీ ప్రాజెక్ట్ ఎట్లా పనిచేస్తుంది, ఈ సిచ్యువేషన్ ఉంటే నువ్వు ఎట్లా ఇంప్రూవ్ చేస్తావు, ఇట్లాంటి డిఫరెంట్ క్వశ్చన్స్ అడుగుతారు అన్నట్టు. సో ఇవన్నీ మీరు ఎప్పుడు బాగా ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతారు అని అంటే మీకు ఎప్పుడైతే ఆ ప్రాజెక్ట్ గురించి ఎండ్ టు ఎండ్ నాలెడ్జ్ ఉన్నప్పుడు, దాంతో పాటుగా ఏంటి అని అంటే దాని లిమిటేషన్స్ గురించి కూడా మీకు నాలెడ్జ్ ఉన్నప్పుడు, సో ఇవి ఉన్నప్పుడు మాత్రమే మీరు మంచి ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతారు. జస్ట్ కాపీ పేస్ట్ చేస్తే మాత్రం ఈజీగా దొరికిపోతారు అన్నట్టు. మీరు ఎంత మంచిగా ప్రాబ్లమ్ సాల్వింగ్ చేసినా కానీ మీరు ఒకవేళ దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతే దట్ ఈస్ ద వేస్ట్ ఆఫ్ యువర్ స్కిల్ అన్నట్టు. సో మీరు కాలేజ్లో ఉన్నప్పుడే ప్రాబ్లమ్ సాల్వింగ్తో పాటుగా ఈ స్కిల్ని కూడా ఇంప్రూవ్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఓకే, సో అసలు మరి ఈ స్కిల్ అసలు ఎట్లా ఇంప్రూవ్ చేసుకోవాలి, సో నేను ఎట్లా ఇంప్రూవ్ చేసుకున్నాను, వాటన్నిటి గురించి నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం. ఐ హోప్ మీకు ఈ వీడియో కొంచెమైనా హెల్ప్ఫుల్గా ఉంటుంది అని చెప్పేసి, ఒకవేళ ఉంటే వేరే వాళ్ళకు కూడా షేర్ చేసేయండి. యా, లెట్స్ మీట్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.